రీసెంట్గా మీకు ఒక రిపోర్ట్ వచ్చింది, మీరు గమనించారో లేదో. భారతదేశానికి యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరగాలి. అంటే ఈ దీపావళి లోపల దీన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇవాళ ఇది జరిగేటట్టు కనిపించడం లేదు. రీజన్ అంటే రిషి సునాక్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాము. నువ్వు ఒక భారతీయుడివి, నువ్వు మాకు చెప్తావా? మీరు ఒక కాలనీ కదా, మేము ఏర్పాటు చేసిన ఒక కాలనీ, మీరు మమ్మల్ని అంటే మాకు అడ్వైజులు ఇస్తారా? సో ఇది యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ యాటిట్యూడ్. బోరిస్ జాన్సన్ ఏమన్నాడు? ఏమైనా జరగని, ఈ ప్రపంచంలో ఏం జరిగినా సరే ఒక భారతీయుడు యునైటెడ్ కింగ్డమ్కి ప్రధానమంత్రి అవ్వకూడదు, సో అతనిని అవ్వనివ్వను అని చెప్పి ఇతను చాలా చెప్పాడు. అదేవిధంగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశాడు. ఫైనల్గా రిషి సునాక్ యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కాలేదు. ఓకే ఫైన్, అంటే ఇది వీళ్ళ యాటిట్యూడ్ని అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటున్నాను చూసారా, దీనిని కూడా దీంట్లో సంతకం పెట్టడానికి కూడా వీళ్ళు 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే చూడండి విచిత్రము, సులేవా బ్రేవర్ మ్యాన్ అని చెప్పి ఈవిడ మీకు యునైటెడ్ కింగ్డమ్ యొక్క హోమ్ సెక్రటరీ. ఈవిడ ఒక విచిత్రమైన వాదనను వినిపించింది. అంటే ఈవిడ స్వామి భక్తి ఏ స్థాయిలో ఉందంటే చూడండి, సులేవా బ్రేవర్ మ్యాన్ అంటే తండ్రి ఒక భారతీయుడే, తల్లి కూడా ఈవిడ కూడా ఒక తమిళ్ మీకు భారతీయురాలు. అంటే వీళ్ళు అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు మీకు వీళ్ళ పూర్వీకులు కెన్యా వెళ్ళిపోవడం ఏం లేదండి, బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ మీకు చెరుకు తోటలు అవి ఉంటాయి చూసారా, అక్కడ బానిసల్లా పనులు చేసుకోవడానికి వీళ్ళని తీసుకెళ్తారు. అలాగే మొరీషియస్లో కూడా ఎన్నో చెరుకు తోటలు. సో ఇక్కడంతా భారతీయులను తీసుకువెళ్ళి వీళ్ళు పనులు చేయిస్తూ ఉంటారు. సో తర్వాత ఏమైంది, వీళ్ళు ఏదో ఒక విధంగా యునైటెడ్ కింగ్డమ్కి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారతీయులు, ఒకళ్ళు కెనియా, ఇంకొకళ్ళు మొరీషియస్. వీళ్ళు యునైటెడ్ కింగ్డమ్ వచ్చి అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సులేవా బ్రేవర్ మ్యాన్ అనబడే ఈ అమ్మాయి పుట్టింది. ఈవిడ స్వామి భక్తి ఎంత గొప్పది అంటే అసలు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అంటే అక్కడ విలేకరి బిత్తరపోయి చూస్తున్నాడు. మేము మిమ్మల్ని బానిసల్లా చూసాము, చిత్రహింసలు పెట్టాము, మీ ఆస్తులంతా కొల్లగొట్టాము, మీ మహిళలను మానభంగం చేశాము, ఇవాళ నువ్వు ఏమంటున్నావు? బ్రిటిష్ సామ్రాజ్యము అంటేనే నాకు చాలా గర్వంగా ఉంది. ఇవిడేమంటుంది? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ బ్రిటిష్ ఎంపైర్, పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. మా అమ్మా నాన్నలు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. మా తాత ముత్తాతలు మీకు ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ సామ్రాజ్యం తరఫున యుద్ధము చేసినప్పుడు మేము చాలా సగర్వంగా ఫీల్ అవుతున్నాము. ఏంటి, ఈవిడికి హోమ్ సెక్రటరీ అనే పోస్ట్ ఇచ్చారు. సో ఇవాళ ఈవిడ ఏమంటున్నారో చెప్పమంటారా? ఈ భారతీయులు ఉన్నారు చూసారండి, వీళ్ళకి మేము ఒక 10 రోజులు వీసా ఇస్తాం, ఒక 20 రోజులు వీసా ఇస్తాం. వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళరే, ఓవర్ స్టే చేసేస్తారు. కాబట్టి ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. మొన్న ఈ లైస్టర్ రాయట్స్ జరిగింది చూసారా, ఈ లైస్టర్ రాయట్స్లో ఇలాగా అంటే ఏంటి, ఓవర్ స్టే చేసిన భారతీయులే ఇంతంత సమస్యలు సృష్టించారు. లేకపోతే మా యునైటెడ్ కింగ్డమ్ చాలా మంచి దేశం, అద్భుతమైన దేశం, ఇక్కడ ఎక్కడా కూడా ఇలాంటి గొడవలు ఉండవు. ఈ భారతీయులు, ఈ పాకిస్తానీలు వీళ్ళు వచ్చే ఇలాంటి గొడవలు పెడుతున్నారు. కాబట్టి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే దాని మీద మేము సంతకం పెడితే రేపు ఇందులో సర్వీసెస్ ఉంటాయి కదా, డాక్టర్స్ వస్తారు, నర్సులు వస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తారు, వీళ్ళందరూ వచ్చి ఓవర్ స్టే చేస్తే మాకు ఎంత ఇబ్బంది? ఎవరు ఈవిడ ఒక భారతీయురాలు, ఈవిడ మన ఇండియన్స్ మీద ఎంత గొప్ప ఒపీనియన్ పెట్టుకుందో చూడండి. అదే ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ మీరు అమెరికా అన్నారు అనుకోండి, అమెరికాలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇందులో 38% మీరు గమనించారంటే భారతీయులే మీకు డాక్టర్లుగా ఉంటారు. అంటే హైయెస్ట్ ఎక్స్పర్టైజ్, ఆ మెడికల్ ఎక్స్పర్టైజ్ ఎక్కడ ఉంటుందంటే ఇండియన్స్ దగ్గరే. ఆల్మోస్ట్ 38% భారతీయులే అక్కడ వైద్యులుగా ఉంటారు. అంటే మన కాంట్రిబ్యూషన్ చూడండి, ఆ దేశానికి మన వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఎంతలా ఉంది. ఓకే, మనకు డబ్బులు వస్తాయి, కానీ మీ యొక్క ఎక్స్పర్టైజ్ని మీరు ఆ దేశం కోసము వాడుతున్నారు. ఇవాళ యునైటెడ్ కింగ్డమ్లో ఎంతమంది భారతీయులు, మీకు ఎంత ధనవంతులు ఉన్నారు, మీకు ఎంతంత పెద్ద ఎస్టేట్లు కొంటున్నారు, ఎంతంత ట్యాక్సులు కడుతున్నారు. ఈరోజు ఈ భయం అంతా ఏంటండి, మీరు ఆర్థికంగా అతలాకుతలం అయిపోతారు. ఇవాళ అమెరికాకు సంబంధించిన ఈ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ అంతా కూడా మీకు యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఆర్థిక వ్యవస్థను వీళ్ళు డౌన్గ్రేడ్ చేశారు. పౌండ్ స్టెర్లింగ్ ఇక కుప్ప కూలిపోతుందని చెప్పి వాళ్ళ ప్రిడిక్షన్స్ ఇచ్చారు. టోటల్గా వీళ్ళ మార్కెట్ను నెగటివ్ లిస్ట్లో పెట్టారు. అంటే ఫ్యూచర్లో యునైటెడ్ కింగ్డమ్ యొక్క పౌండ్ స్టెర్లింగ్ టోటల్గా పడిపోతుంది.
అలాంటప్పుడు వీళ్ళు ఆర్థికంగా పుంజుకోలేరు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, అడ్వాన్స్డ్ ఎకానమీ, యునైటెడ్ కింగ్డమ్ది అడ్వాన్స్డ్ ఎకానమీ. కానీ ఇప్పుడు ఏమైంది, మీకు వీళ్ళు ఎమర్జింగ్ మార్కెట్గా మారిపోవచ్చు. నిజం చెప్పాలంటే వీళ్ళు అడ్వాన్స్డ్ ఎకానమీ కాదు, ఎమర్జింగ్ మార్కెట్ కాదు. ప్రతి ఒక్క దేశంలోకి వెళ్ళడము, అక్కడ ఉండే ఆస్తులను కొల్లగొట్టడము, ఎంత బంగారం దొరికినా ఎంత డబ్బు దొరికినా వాటిని నేరుగా యునైటెడ్ కింగ్డమ్ తరలించడము, ఈ విధంగా వీళ్ళు డబ్బులు పోగు చేసారే తప్ప ఎప్పుడూ కూడా కష్టపడి మీకు ఇండస్ట్రీస్ పెట్టి హార్డ్ వర్క్ చేసి వీళ్ళు ఎకానమీని నిలబెట్టింది ఎప్పుడూ లేదు. కాబట్టి ఎవరైతే కష్టపడుతున్నారో హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు మెల్లమెల్లగా పుంజుకుంటున్నారు. మీరు ఏ భారతదేశాన్ని చూడొచ్చు, చైనాను చూడొచ్చు, జపాన్ని చూడొచ్చు. సో వీళ్ళు మెల్లగా యునైటెడ్ కింగ్డమ్ని ఈజీగా ఈ పోటీలో ఓడిస్తున్నారు. జీడిపిలో యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఈ ఎకనామిక్ క్రైసిస్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదే నిజం. సో దీన్ని ఏంటంటే ఈ వెస్టర్న్ మీడియా అంతా కూడా ఒక అడ్వాన్స్డ్ ఎకానమీ ఇలాగ ఎమర్జింగ్ మార్కెట్గా మారిపోతే ఈ ప్రపంచం ఏమైపోతుంది అంటే మనం ఏం మాట్లాడాలి, ఇవాళ వీళ్లకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని ఏదైతే నేను మాట్లాడుతున్నానో వాళ్ళకి బంగారు అవకాశం. ఎందుకు అంటే ఇండియా అనబడే ఒక మ్యాసివ్ మార్కెట్, మీకు కుప్పలు తెప్పలుగా జనాలు ఉంటారు, విపరీతంగా మీకు కొంటారు, ఆ పర్చేసింగ్ పవర్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఇండియన్స్ దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టకపోవడం వల్ల నువ్వే నష్టపోతావు. నువ్వు చెప్తున్న ఈ రీజన్ ఎంత సిల్లీగా ఉంది. అది ఒక భారతీయురాలు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఈ కమలా హ్యారిస్ ఆవిడ వచ్చినప్పుడు ఏం చెప్పింది, నేను భారతదేశాన్ని ప్రశ్నిస్తాను, కాశ్మీర్ ముస్లింల పట్ల ఇండియా ప్రభుత్వం ఒక వైఖరిని ఖచ్చితంగా ఎండగడతాను, ఇవన్నీ ఈవిడ మాట్లాడారు. ఈవిడకి అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలియదు. ఊరికే ఏంటంటే అక్కడ ఉండే ముస్లిం కమ్యూనిటీని కవరప్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ మాట్లాడడం. ఇవాళ ఈ సులేవా బ్రేవర్మ్యాన్ ఈవిడ కూడా ఏంటంటే సొంతంగా ఒక భారతీయురాలు, మీకు ఇండియన్ ఆరిజిన్ మహిళ, కానీ ఇవిడేమంటుంది, ఈ ప్రాబ్లమ్స్ అలా ఇండియన్స్ వల్లే వస్తుందండి. ఒకవేళ వీళ్ళు అంటే ఏంటి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మీరు సంతకం పెట్టిన భారతీయులు యునైటెడ్ కింగ్డమ్కి వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు ఓవర్ స్టే చేసేస్తారు, తిరిగి వెళ్ళరు. ఏముంటుందండి మీ దేశంలో అసలు ఇండియాకు రాకుండా అక్కడే ఉండిపోవడానికి? ఒకానొకప్పుడు ఎస్ మీరు మమ్మల్ని దోచుకున్నారు, మాది పేద దేశము కాబట్టి యూకేలో వెళ్ళి బతికితే బాగుంటుంది అనుకున్నారు. ఆ రోజుల్లో అందరూ వెళ్ళారు. ఇవాళ మీకన్నా ఇండియాలోనే పరిస్థితులు బాగున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళే హాయిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అలాంటప్పుడు పని చేయడానికి వెళ్తారు, మళ్ళీ వీళ్ళు ఇండియాకే వస్తారు తప్ప ఏ యూకేలోనో ఏ యూరోప్ దేశంలోనో నివసించడానికి వీళ్ళు ఎవరు కూడా ఇష్టపడడం లేదు. ఎప్పుడెప్పుడు మళ్ళీ భారతదేశం వెళ్ళిపోతామని చెప్పి అనుకునే వాళ్ళే ఎక్కువ. ఈ టైంలో ఏదో అంటే ఏనేదండి వీళ్ళకి భయం. ఇప్పుడు మీరు వీళ్ళ చరిత్రను గమనించారనుకోండి, మీకు 80% మంది మీకు వైట్ బ్రిటిష్ వాళ్ళే ఉంటారు. అంటే మీరు ఎథనిక్ బ్రిటిష్ అన్నారనుకుంటే ఏషియన్ బ్రిటిష్ వీళ్ళని చూసారంటే ఇండియన్సో, పాకిస్తానీ వాళ్ళు, చైనా వాళ్ళు, వీళ్ళందరినీ చూసారనుకోండి ఓన్లీ ఎంత 6% మాత్రమే ఉంటారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే, వాళ్ళు బ్రిటిష్ ఆరిజిన్ వాళ్ళే. కానీ మీకు వైట్ బ్రిటిష్ వేరు, ఏషియన్ బ్రిటిష్ వేరు, బ్లాక్ బ్రిటిష్ అనేది వేరు. వీళ్ళకి వైట్ బ్రిటిష్ వాళ్ళకి భయం. ఇది ఎవరు చెప్తున్నారు? ఒక ఇండియన్ ఆరిజిన్ మహిళ చెప్తుంది. అంటే ఈవిడ చూడు, వాళ్ళు అనట్లేదు, ఏ వైట్ బ్రిటిష్ వాళ్ళు విలేకరులు అనడం లేదు. ఈవిడ చెప్తుంది, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రిటిష్ ఎంపైర్, మేము మీకు బానిసలుగా ఉండడాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి ఈవిడ చెప్తుంది. సో ఇక్కడ కామెడీ. సో ఈరోజు ఏమైపోయింది, ఆ వైట్ బ్రిటిష్ వాళ్ళకి భయం. ఎక్కడ ఇండియన్స్, ఈ పాకిస్తానీ వాళ్ళు, ఈ చైనా వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మన వైట్ బ్రిటిష్ రేసును ఎక్కడ వీళ్ళు లేకుండా చేస్తారేమో, వీళ్ళ పాపులేషన్ రోజు రోజుకి పెరిగితే రేపు మన ఉనికి, మన యొక్క ఆ ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అయిపోతుందేమో. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ప్రధానమంత్రి ఈవిడేం ఆలోచిస్తుంది, నా ఇమేజ్ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఇవాళ బ్రిటిష్ ప్రజల యొక్క ఆ పాపులారిటీని సంపాదించుకోవడానికి అబ్బా చాలా గొప్ప పని చేసావంటే ఏంటి, ఇండియాతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసావు. ఎందుకు, భారతీయులంతా కూడా వచ్చి మీ నైబర్హుడ్లో ఉన్నారనుకోండి, మనకే కదా ప్రాబ్లం, వైట్ బ్రిటిష్ వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడతారు కదా, కాబట్టే నేను ఇలాంటి ఒక చర్య తీసుకున్నాను చెప్తే ఆటోమేటిక్గా ఈవిడ పాపులారిటీ పెరిగిపోతుందేమో అని చెప్పి పిచ్చి ఆలోచనలు. ఎవరో వస్తారు, వాళ్ళు తిరిగి వెళ్లకుండా మీకు ఇలా యూకేలోనే ఉండిపోతారు. ఇందులో ముఖ్యంగా భారతీయులే ఇలాంటి పనులు చేస్తారని చెప్పి ఇవిడు చెప్తున్నారంటే మీరు ఆలోచించండి, అసలు ఇంత దరిద్రమైన ఆలోచన ఇవిడికి ఎందుకు వచ్చింది, ఇందులో ఏమైనా నిజాలు ఉన్నాయా? ఆలోచించి మీరు మీ ఒపీనియన్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.